రంగమార్తాండ మూవీలో కామెడీని పక్కన పెట్టి ఎమోషనల్గా బ్రహ్మానందం గారు ఏ రేంజ్లో నటించారో తెలిసిందే కదా. సో ఇందులో కూడా అలాగే నటించారని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో అయితే మాత్రం మెయిన్లీ ఆయన చెప్పిన డైలాగ్ అయితే మాత్రం చాలా బాగా ఉంది మూవీలో. మీ వయసులో అంటే పెళ్లి చేసుకుంటే సరదాగా ఉండడానికి చేసుకుంటారు, కానీ ముసలి వయసులో పెళ్లి చేసుకొని మేమేదో సంతోషపడాలని ముచ్చట్లు తీర్చుకోవాలని కాదు, ఆ ఏజ్లో ఒకరికొకరు తోడున్నారు అని చెప్పి సపోర్ట్ కోసం మాత్రమే, అది మీకు చెప్తే అర్థం కాదు అని చెప్పి అయితే చాలా బాగా చెప్తారనమాట ఎక్స్ప్లెయిన్ చేసి. అలాగే ముసలోళ్ళు వృద్ధులు అని చెప్పి వాళ్ళ మనవడు మాట్లాడుతూ ఉంటే డైలాగ్ చెప్తారు, ముసలోళ్ళు మాత్రం మనుషులు కాదా, వృద్ధులకు మాత్రం మనసులు ఉండవా అని చెప్పి అయితే క్లియర్గా చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పి. అలాగే కామెడీ కోసం వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఇంకా చాలా రకాలుగా అయితే కామెడీని జనరేట్ చేశారని చెప్పచ్చు. అలాగే మనకి హుషారులో హీరోయిన్ గారు తెలుసు కదా, ఉండిపోనా అదే సాంగ్లో కనబడతారు. సో ఆవిడే ఇందులో కూడా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఇందులో కూడా హీరోయిన్. ఆవిడ క్యారెక్టరు ఎంత మంచిదంటే, ఆవిడ ఒక మంచి డాక్టర్గా ఉంటూనే మళ్ళీ ఇంకొక వైపు సేవింగ్స్ చేసుకుంటూ నగలు చేర్చుకుంటూ అన్నీ సేవ్ చేస్తారు. కానీ తన లవర్ అంటే కాబోయే హస్బెండ్ కష్టంలో ఉన్నాడని తెలియగానే మొత్తం సేవింగ్స్ అన్నీ కలిపి అయితే మాత్రం తీసేసి నగలన్నీ సేల్ చేసేసి అమౌంట్ అయితే తీసుకొచ్చిస్తారనమాట. అదే చెక్స్ తీసుకొచ్చిస్తారు. అదే టయానికి ఆయన అతన్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ లవ్ చేసి ఆయన లవ్ చేయట్లేదు, ఓన్లీ నార్మల్గా ఉంటున్నాడు ఈవిడితో పాటు బాయ్ ఫ్రెండ్గా అంతే అని చెప్పి తెలియగానే ఆవిడ బాధ మామూలుగా ఉండదన్నమాట. అలాగే ఇక బ్రహ్మానందం గారు అబ్బాయి ఇందులో హీరోగా అయితే నటించారు, గౌతమ్ గారు. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే మాత్రం కొన్ని సీన్స్ అంతగా సెట్ అవ్వలేదని చెప్పాలి, కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ. కాకపోతే మనకి ల్యాగ్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుందన్నమాట. చెప్పాల్సిన కాన్సెప్ట్లోకి తీసుకెళ్లేటప్పుడు కొంచెం రా కంటెంట్నే అలా వదిలేశారు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ టైం మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీలో కూడా. సంపత్ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, అలాగే ఐశ్వర్య గారు ఉన్నారు కదండి, ఐశ్వర్య గారు. సో ఆవిడైతే చాలా బాగా నటించారని చెప్పచ్చు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్, మరీ బీభత్సంగా అయితే ఉండదు, కానీ ఓకే, జస్ట్ టైంపాస్కి అయితే చూడొచ్చు. సో ఆహాలు అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. హ్యూమన్ ఎమోషన్స్ని చూపించారు, అదే మెయిన్ కాన్సెప్ట్గా అయితే తీసుకెళ్లారనమాట. మెయిన్లీ ఏంటి అంటే మాత్రం గౌతమ్ గారు, అదేనండి బ్రహ్మానందం గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ మూవీలో ఆయన మనవడిగా నటించారు. అసలు ఆయన ఎందుకు అంత ఇదిగా ఉంటారు సెల్ఫిష్గా అంటే, పుట్టగానే ఆయనకి తండ్రి కానీ ఎవరు ఉండరు అనమాట. సో తాత ఏమో ఎవరు పట్టించుకోవట్లేదని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఉన్న బాబాయ్ మన ఈటీవీ ప్రభాకర్ గారు ఈ మూవీలో. సో ఆయనేమో మరి ఇంటికి వచ్చి ఉండరా అన్నా కానీ ఉండరు. సో ఓన్గా పైకి వద్దామని చెప్పి అయితే ఆయన అనుకుంటూ ఉంటారనమాట. సో ఓవరాల్గా అలా జరుగుతుంది. లాస్ట్లో ఇంకా తాత కూడా ఉండడేమో అని ఆయనకే తెలియని ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఆ సీన్స్ అయితే బాగా పండాయని చెప్పొచ్చు మూవీలో. ఆహాలు అయితే అవైలబుల్గా ఉంది, చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా చెప్పిందంతా నాకు అనిపించింది మాత్రమే, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.